థింక్ మీకు నన్ను ఆల్రెడీ తెలుసు కదా. మీ అందరికీ నన్ను ఆల్రెడీ తెలుసు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను డీల్ చేశాను. మేబీ 11th క్లాస్ స్టూడెంట్స్ కి కొత్తగా ఉంటుంది. కానీ మీ అందరికీ నన్ను తెలుసు కదా. నా పేరు ప్రసిద్ధ అండ్ ఐ విల్ బి టీచింగ్ కెమిస్ట్రీ ఫర్ యూ. ఓకే. సో ఈ రోజు టాపిక్ ఏమి ఇచ్చారు? ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ లో గ్రేడ్ 12 పోర్షన్ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న మాక్సిమం వెయిటేజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ కి. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అంత ఇంపార్టెంట్ చాప్టర్. సో వీ హ్యావ్ టు లెర్న్ ఎలక్ట్రోకెమిస్ట్రీ వెరీ వెరీ వెల్. ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో కెన్ వి స్టార్ట్ విత్ క్విక్ ఇంట్రొడక్షన్? ఓకే సార్. ఇప్పుడు ఐ థింక్ యూ కెన్ షేర్ ద స్క్రీన్ సార్. ఓకే. Are you sharing my screen, sir? Yes, Nadesh. Okay. Just a minute. Sir, our voice is okay or it's echoing? So first, electrochemistry chapter lo start aim cheyali. We have to first know about what is electrochemical cell and what is electrolytic cell. Ee rendu difference teliyakunda we cannot proceed. There are a lot of people even at very high stage electrochemical cell and electrolytic cell ki difference తెలియదు వాళ్ళకి. So first let us look at electrolytic cell. Electrolytic cell మీరు చూస్తే most important observation ఇక్కడ ఏమంటే battery source. Can you see here that battery source is there? Yes, నా కర్సర్ ఉంది కదా, అక్కడ బ్యాటరీ సోర్స్ ఉంది చూసారా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బ్యాటరీ సోర్స్ ఉంటే మాత్రమే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. అది మాత్రం కాదు. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ యానోడ్ కి కనెక్ట్ అయిన కాబట్టి యానోడ్ కి ఏంటి సైన్? పాజిటివ్ సైన్. సో యానోడ్ లో ఏమవుతుంది? ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ లూస్ అవుతున్న ఎలక్ట్రాన్స్ అన్ని అట్రాక్టెడ్ బై పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అన్ని అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉండవు. ఎందుకు? ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి వెళ్తాయి. సో ఏమవుతుంది? యానోడ్ పాజిటివ్ టెర్మినల్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ యానోడ్ పాజిటివ్ టెర్మినల్. ఇది గుర్తుంటే మంచిది, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్. లెట్ us look at electrochemical cell. what is present? ఇప్పుడు ఎలక్ట్రోకెమికల్ సెల్ లో ఏముంది? ఇక్కడ చూడండి, బ్యాటరీ సోర్స్ ఉండదు. ఇక్కడ ఏముండదు? బ్యాటరీ సోర్స్ ఉండదు. బ్యాటరీ సోర్స్ లేని కాబట్టి ఏమవుతుంది? యానోడ్ లో యూజ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ యానోడ్ లో మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? యానోడ్ లో మొత్తం ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ అవుతుంది. సో నెగటివ్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏముంది? బ్యాటరీ సోర్స్ లేదు ఆ ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి. సో ఏమవుతుంది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని అక్యూములేట్ ఇక్కడే అవుతాయి. అక్యూములేట్ ఇక్కడ అవుతున్నా కాబట్టి యానోడ్ నెగటివ్ టెర్మినల్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్ యానోడ్ నెగటివ్ టెర్మినల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్తే యానోడ్ నెగటివ్ గా ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ అని చెప్తే యానోడ్ పాజిటివ్ గా ఉంటుంది. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది తెలిస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీలో హాఫ్ మీకు అర్థమైనట్లాగా. Okay, very good. Now let us move on to learn about what is electrode potential. Electrode potential అంటే ఏంటి? ప్రతి ఒక్క రియాక్షన్ కి ఒక పొటెన్షియల్ ఉంటుంది. పొటెన్షియల్ ఎందుకు ఉంది? లెట్ మీ ఫస్ట్ టేక్ దిస్. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంది. ఎలక్ట్రోడ్ పైన రియాక్షన్ జరుగుతుంది. ఇజంట్ ఇట్? ఎలక్ట్రోడ్ పైన రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి, లేకపోతే అట్రాక్ట్ అవుతున్నాయి. అలా అవుతున్నప్పుడు ఏమవుతుంది?
ఒక పొటెన్షియల్ డిఫరెన్స్. చార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఫిజిక్స్ లో కూడా చదివారు మీరు. చార్జ్ సెపరేషన్ ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఆ ఎలక్ట్రోడ్ మీద ఉన్న పొటెన్షియల్ ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాము. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చాలా బేసిక్. సో ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మెషర్ చేయాలంటే ఎలా మెషర్ చేయాలి? దానికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, విచ్ ఇస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. కనిపిస్తుంది కదా మీకు? కెన్ యూ ఆల్ సీ? యూఆర్ ఏబుల్ టు సీ, రైట్? అందరికీ అర్థం అవుతుంది కదా? ఎస్. సో దీన్ని ఏమంటాము? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాము. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. వాట్ ఇస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? ఇక్కడ చూడండి ఏముంది. ఒక గ్రే కలర్ ప్లేట్ ఉంది, ఇక్కడ చూసారా మీరు? ఒక గ్రే కలర్ ప్లేట్. ఆ గ్రే కలర్ ప్లేట్ ని ఏమంటాము? ప్లాటినం ప్లేట్ అంటాము. ఈ ప్లాటినం ప్లేట్ తో అటాచ్డ్ గా ఒక ట్యూబ్ ఉంది ఇక్కడ. ఆ ట్యూబ్ లో హైడ్రోజన్ గ్యాస్ బబుల్ చేస్తున్నాము. దీన్ని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాము. ప్రతి ఒక్క రియాక్షన్ కి ఒక స్టాండర్డ్ పెట్టుకుంటాము. స్టాండర్డ్ అంటే తెలుసు కదా మీకు? ఒక స్టాండర్డ్ సొల్యూషన్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, 11th క్లాస్ లో కూడా ప్రాక్టికల్స్ లో చేసి ఉంటారు. స్టాండర్డ్ సొల్యూషన్ ప్రతి ఒక్కటికి ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ని స్టాండర్డ్ అంటాము. సో ఇక్కడ ద స్టాండర్డ్ ఇస్ ద ఆర్ ద రెఫరెన్స్ ఇస్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దీనికి ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఎంత పెట్టారు? 0 volts. సో ద పొటెన్షియల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ 0 volt. సో ఇప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తో ఇంకొక ఎలక్ట్రోడ్ ని కనెక్ట్ చేస్తున్నప్పుడు దిస్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. కెన్ యూ సీ దర్ ఇస్ నో బ్యాటరీ సోర్స్, దర్ ఇస్ ఓన్లీ అ బల్బ్ ఆర్ అ వోల్ట్ మీటర్. సో ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్. సో అటాచ్ అవుతున్నప్పుడు విత్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. దాన్ని వోల్ట్ మీటర్ లో మెషర్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో నౌ లెట్ మీ సీ. జింక్ బదులు నేను కాపర్ పెట్టాను ఇక్కడ. సో హైడ్రోజన్ అండ్ కాపర్. కెన్ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? పొటెన్షియల్ చూడండి ఎంత ఉంది? 0.339. సో వోల్ట్ మీటర్ లో చూస్తే 0.339 వోల్ట్ ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ ఆక్సిడైజ్ అవుతుందంటే నెగటివ్ పొటెన్షియల్. ఇక్కడ చూడండి జింక్ కి పొటెన్షియల్ ఎంత? మైనస్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తక్కువ ఉంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కువ ఉంటే రిడక్షన్ జరుగుతుంది. ఎస్. సో జింక్ కి పొటెన్షియల్ నెగటివ్ గా ఉన్న కాబట్టి అది ఆక్సిడైజ్ అవుతుంది. కెన్ యూ సీ జింక్ గోయింగ్ టు జింక్ 2+ ఇక్కడ పోతుంది, చూసారా మీరు? ఆక్సిడైజ్ అవుతుంది. కానీ కాపర్ కి చూడండి ఏమవుతుంది? కాపర్ రెడ్యూస్ అవుతుంది. కాపర్ సొల్యూషన్ నుంచి ఎలక్ట్రోడ్ కి పోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్. వై? బికాస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ పాజిటివ్ గా ఉంది. అర్థమైందా ఇది మీ అందరికి? దిస్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ విచ్ యూ ఆల్రెడీ నో. కొంచెం రిఫ్రెష్ అయిందా మీకు? ఎస్, యూ హావ్ రిఫ్రెష్డ్ ద కాన్సెప్ట్. ఓకే. సో నౌ ఐ విల్ stop my screen sharing. Once again. నా స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా మీ అందరికి? ఓకే, ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ మై స్క్రీన్. సిమ్యులేషన్స్ అన్ని చూసారా మీరు? ఇప్పుడు నేను చూపించాను కదా, సిమ్యులేషన్స్ చూసారు కదా మీరు? నెక్స్ట్ ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఇస్ వాట్ ఇస్ ఇట్? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నర్న్స్ ఈక్వేషన్. యు ఆర్ గోయింగ్ టు గో టు నర్న్స్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఒక హాఫ్ సెల్ తీసుకున్నాను. హాఫ్ సెల్ అంటే ఏంటి? 1 ఎలక్ట్రోడ్. 1 ఎలక్ట్రోడ్ మాత్రమే ఉంటే దాన్ని హాఫ్ సెల్ అంటాము. సో
సో ఒక ఎలక్ట్రోడ్ మాత్రం నేను తీసుకుంటున్నాను. లెట్ us say zinc 2 plus 2 electrons going to zinc. ఇది ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్ త్వరగా చెప్పండి నాకు. ఇస్ దిస్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్? సమ్మన్ క్విక్లీ టెల్ మీ. ఎస్, చాట్ బాక్స్ లో పెట్టండి. క్విక్లీ టెల్ మీ ఇన్ చాట్ బాక్స్. ఇది ఆక్సిడేషన్ రిడక్షన్ ఏం జరుగుతుంది ఇక్కడ? త్వరగా చెప్పండి చాట్ బాక్స్ లో. ఇది ఆక్సిడేషన్ రిడక్షన్? ఎస్, దిస్ ఇస్ రిడక్షన్. ఏం జరుగుతుంది ఇక్కడ? రిడక్షన్ జరుగుతుంది. వెరీ గుడ్, యు ఆల్ నో ఇట్ ఇస్ రిడక్షన్. త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. లాస్ట్ ఇయర్ యువర్ ఆల్ వెరీ యాక్టివ్ కదా, ఈ సంవత్సరం కూడా యాక్టివ్ గా ఉండాలి. ఎస్, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఎస్. క్షేత్రయ్య గవర్నమెంట్ జూనియర్ స్కూల్ హ్యాండ్స్ రైజ్ చేశారు. ఏదైనా చెప్పాలంటే చాట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, సో దిస్ ఇస్ రిడక్షన్. సో రిడక్షన్ కి నర్న్స్ ఈక్వేషన్ ఎలా రాస్తాము? ఆర్ ఇన్ జనరల్ ఎనీ రియాక్షన్ కి నర్న్స్ ఈక్వేషన్ ఎలా రాస్తాము? ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు E naught cell minus 2.303 RT by NF log of products by reactants కదా, zinc by zinc 2 plus. కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక మెటల్. మెటల్ కి కాన్సన్ట్రేషన్ ఉంటుందా? కాన్సన్ట్రేషన్ అసలు ఉండదు, ఎందుకంటే అది ఒక ప్యూర్ మెటల్. సో దానికి కాన్సన్ట్రేషన్ 1 అని తీసుకుంటాము. దిస్ క్వాంటిటీ ఇస్ టేకెన్ యాజ్ 1. అండ్ వాట్ అబౌట్ దిస్ క్వాంటిటీ? n మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా అన్ని కాన్స్టెంట్ కదా. సో దిస్ ఎంటైర్ థింగ్ ఇస్, వాట్ ఈస్ ద వాల్యూ? 0.059 అంటాము అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ అంటే ఏంటి? రూమ్ టెంపరేచర్ అంటే ఏంటి? 293 కెల్విన్, 298 కెల్విన్ కదా. 25 డిగ్రీ సెల్సియస్ ఇస్ 298 కెల్విన్. దానికి 0.059 అని తీసుకుంటాము. సో డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఈ cell is equal to E naught cell minus 0.059 by N. N అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత చెప్పండి? ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఇక్కడ చెప్పండి? చెప్పండి అందరూ, చాట్ బాక్స్ లో కొట్టండి. చాట్ బాక్స్ ఎన్ ఎంత? త్వరగా చెప్పండి చాట్ బాక్స్ లో. ఖచ్చితంగా మీరు చెప్పాలి, యాక్టివ్ గా ఉండాలి. చెప్పండి ఎన్ ఎంత ఇక్కడ? 2 కదా. ఇక్కడ 2 ఉన్న కాబట్టి ఇట్ ఇస్ 2 log of 1 by Zn2 plus అంతే. సో దిస్ ఇస్ ద స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో దిస్ ఇస్ ద కామన్ థింగ్ ఫర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అర్థమైందా మీకు? ఈ సెల్ ని ఇలా క్యాల్కులేట్ చేయాలని మనకి అర్థమైంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు హాఫ్ సెల్ బదులు నేను ఫుల్ సెల్ తీసుకున్నానని అనుకోండి. ఫుల్ సెల్ అంటే ఏంటి? బోత్ క్యాథోడ్ అండ్ యానోడ్ రెండు ఉంటాయి. బోత్ క్యాథోడ్ అండ్ యానోడ్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ Zn plus Cu2 plus goes to Cu plus Zn2 plus. ఇక్కడ ఏం ఆక్సిడైజ్ అవుతుంది? విచ్ ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్? త్వరగా చెప్పండి, విచ్ ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్? ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్? జింక్ ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్. జింక్ ఎందుకు ఆక్సిడైజ్ అవుతుంది? 2 ఎలక్ట్రాన్ లూస్ అయింది కాబట్టి జింక్ 2 plus కి పోయింది. సో జింక్ గోయింగ్ టు జింక్ 2 plus is oxidation, and copper 2 plus going to copper is reduction. Yes, understood all of you?
Okay. So now you know which is oxidized and which is reduced. Again, let us try to write the Nernst equation. E cell is equal to E naught cell minus 2.303 RT by NF. దానికి బదులు నేను 0.059 అని రాస్తాను. 059 by N log of products by reactants. కానీ ప్రోడక్ట్ లో ఏంటి, కాపర్ 1 అవుతుంది, జింక్ 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఏం రాస్తాము, జస్ట్ జింక్ 2+ బై కాపర్ 2+. జస్ట్ జింక్ 2+ బై కాపర్ 2+. దీన్ని నర్న్స్ ఈక్వేషన్ అంటాము. అర్థమైంది కదా మీకు నర్న్స్ ఈక్వేషన్ అంటే ఏంటని? ఇప్పుడు ఏం చూడాలంటే ఓకే, వన్ మోర్ థింగ్. ఈ నాట్ సెల్ కి ఏంటి ఫార్ములా చెప్పండి నాకు. ఈ నాట్ సెల్ కి ఫార్ములా ఏంటి? హౌ డు వి ఫైండ్ అవుట్ ఈ నాట్ సెల్? త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. ఈ నాట్ సెల్ కావాలంటే దానికి ఫార్ములా ఏంటి? పెనుమూర్ యూస్ బి వెరీ యాక్టివ్. శాంతిపురం చెప్పండి చాట్ బాక్స్ లో. ఈ నాట్ సెల్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? నాట్ సెల్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? చిత్తూరు, కాకినాడ. ఎస్, త్వరగా చెప్పండి. ఈ నాట్ సెల్ కి ఫార్ములా ఏంటి? ఈ నాట్ సెల్ ఇస్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఎస్ ఆర్ నో? సో ఈ క్యాథోడ్ అంటే ఇక్కడ క్యాథోడ్ ఏంటి? క్యాథోడ్ లో రిడక్షన్ జరుగుతుందా, ఆక్సిడేషన్ జరుగుతుందా? విచ్ వన్ హ్యాపెన్స్ అట్ క్యాథోడ్? రిడక్షన్ హ్యాపెన్స్ అట్ cathode and oxidation happens at anode. దానికి ఒక నిమోనిక్ ఉంది. నిమోనిక్ అంటే షార్ట్ ఫామ్, షార్ట్ కట్. ఈ వర్డ్ ఏంటి? లోన్. ఎప్పుడైనా విన్నారా ఈ వర్డ్? ఇంగ్లీష్ వర్డ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, లోన్. లోన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిడేషన్, and it happens at anode. So this is the easy short form to remember ఏం ఎక్కడ జరుగుతుందని. సో లోన్ గుర్తు పెట్టుకోండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే అది ఆక్సిడేషన్ అంటాము. ఎక్కడ జరుగుతుంది? అది యానోడ్ లో జరుగుతుంది. వెరీ గుడ్. సో ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, ఈ ఫార్ములా కూడా నేర్చుకున్నాము. ఓకే, సో ఐ విల్ జస్ట్ షో. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా డిపెండ్ అవుతుందని ఒకసారి మీకు నేను చూపిస్తాను యూసింగ్ అ సిమ్యులేషన్. ఎస్, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు జింక్ 2+ అంటే ఏంటి? అది ప్రోడక్ట్. దాన్ని నేను ఇంక్రీజ్ చేస్తే ఈ సెల్ కి ఏమవుతుంది, దాన్ని డిక్రీజ్ చేసే సెల్ కి ఏమవుతుంది? అదే ఈ కాపర్ 2+. దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఈ సెల్ కి ఏమవుతుంది, దీన్ని డిక్రీజ్ చేస్తే ఈ సెల్ కి ఏమవుతుంది? ఎవరైనా చెప్తారా? అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు ఎలా అది వేరీ అవుతుంది? డోంట్ వరీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు మీకు ఒక సిమ్యులేషన్ తో చూపిస్తాను. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఓకే, are you people able to see my screen now? I think you can see my screen కదా. ఓకే, ఇప్పుడు చూడండి. ఈ సెల్ ఇక్కడ ఏం అవుతుంది? జింక్ గోస్ టు జింక్ 2+. జింక్ ఆక్సిడైజ్ అవుతుంది, కాపర్ రెడ్యూస్ అవుతుంది. మీ అందరికీ నర్న్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఆల్రెడీ తెలుసు. ఈ నాట్ సెల్ మైనస్ 0.059/2 లాగ్ ఆఫ్ జింక్ 2+ బై కాపర్ 2+. జింక్ 2+ అంటే ఏంటి? న్యూమరేటర్. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో ఉన్న జింక్ 2+. దాన్ని నేను ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దిస్ ఇస్ అవర్ సెల్ పొటెన్షియల్. ఈ సెల్ ఎలా చేంజ్ అవుతుంది
అని ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ నేను రెడ్యూస్ చేస్తున్నా, అంటే న్యూమరేటర్ రెడ్యూస్ చేస్తున్నా. ఇనిషియల్లీ ఎంత ఉంది? ఇనిషియల్లీ ఎంత ఉంది? 1.1 ఉంది. 1.10 అంతే ఉంది. 1.100 ఉంది. ఇప్పుడు నేను డిక్రీస్ న్యూమరేటర్ కాన్సన్ట్రేషన్, ఆక్సిడేషన్ యానోడ్ కాన్సన్ట్రేషన్ కానీ 1.100 నుంచి 1.1 కి పెరిగింది. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే సెల్ పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? ఎలా అవుతుంది అని ఇప్పుడు అడగలేదంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఎనీ ఎగ్జామ్ లైక్ నీట్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూ క్యాన్ స్పెండ్ మాక్సిమం 1 మినిట్ ఫర్ 1 క్వశ్చన్ కదా. సో అలా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ ని 1 మినిట్ లో ఎలా ఆన్సర్ చేయాలని ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు దీన్ని డిక్రీజ్ చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని కాబట్టి మీరు ఆప్షన్స్ చూడాలి. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. when I'm increasing the concentration, what is happening? Anode concentration increase చేస్తున్నప్పుడు వాల్యూ డిక్రీజ్ అవుతుంది. So clearly anode concentration is inversely proportional to E cell. ఇది తెలియాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, నేను డినామినేటర్ లో ఉన్న కాపర్ కాన్సన్ట్రేషన్ విచ్ ఇస్ ద క్యాథోడ్ కాన్సన్ట్రేషన్. క్యాథోడ్ కాన్సన్ట్రేషన్ నేను ఫస్ట్ రెడ్యూస్ చేస్తున్నాను. రెడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇనిషియలీ ఎంత ఉంది? 1.1 ఉంది. 1.100. ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నప్పుడు వాల్యూ కూడా 1.1 నుంచి 1.053 కి వచ్చింది. వాల్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 1.1 నుంచి 1.106 అయింది. ఇట్ హాస్ ఇంక్రీజ్ సో మచ్. 1.109 అయింది. సో ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. ఏ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేశాను నేను? విచ్ కాన్సన్ట్రేషన్? copper 2+ concentration, which is the cathode concentration. So anode concentration increase అయితే ఈ సెల్ డిక్రీజ్ అవుతుంది. కానీ cathode concentration increase చేస్తే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో cathode is directly proportional. అర్థమైందా అందరికి? ఎస్, వెరీ గుడ్. Let's see few more examples and formulas. Then we can continue. Next, you have understood what is Nernst equation. Nernst equation లో most important ఏంటి? cathode concentration increase చేస్తే ఈ సెల్ ఇంక్రీజ్ అవుతుంది. యానోడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఈ సెల్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రిలేషన్షిప్ తెలుసు అంటే ఇప్పుడు ఎగ్జామ్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD. అందులో ఇప్పుడు యానోడ్ కాన్సన్ట్రేషన్ నేను ఇంక్రీజ్ చేశాను. 3 ఆప్షన్స్ లో ఈ సెల్ హైగా ఉంది, ఆప్షన్ లో మాత్రం లోగా ఉందంటే ఆ ఆప్షనే ఆన్సర్. ఇప్పుడు మీరు కూర్చొని అన్ని క్యాల్కులేషన్స్ చేసి పెట్టడానికి అసలు అవసరం లేదు. అవునా కదా? ఎస్, వెరీ గుడ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ డూయింగ్ సమ్ కెమికల్ రియాక్షన్స్. అవునా కదా? ఏదో కెమికల్ రియాక్షన్స్ చేస్తున్నాం మనం. కెమికల్ రియాక్షన్స్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఇన్వాల్వ్ అయింది. ఎస్, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఆర్ థర్మల్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ రియాక్షన్, ఏ రియాక్షన్ చేస్తే ఏంటి ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ గురించి ఖచ్చితంగా తెలియాలి. సో హౌ డు వి డూ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ? గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఎలక్ట్రో పొటెన్షియల్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? అదే ఇప్పుడు చూస్తున్నాం. To Gibbs free energy, which is given as delta G naught, which is the standard Gibbs free energy, is equal to
minus NF E naught cell. E naught cell ఏంటి? E naught cell is nothing but E cathode minus E naught of anode. అంతే కదా, అదే కదా E naught cell. So if you find that, you can easily find minus NF E naught cell. ఇది ఒక సింపుల్ ఫార్ములా. Yes, very good. Now, what is the relationship between delta G naught and equilibrium constant? Equilibrium constant అంటే ఏంటి? K. డెల్టా G naught and equilibrium constant మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? Delta G naught is equal to minus RT ln K, or it is equal to minus 2.303 RT log K. Delta G naught. So now you see we have two equations. We have this equation and we have this equation. Now you can equate both of them. అవి రెండు ఈక్వల్ చేయొచ్చు. మైనస్ NF E naught cell is equal to minus 2.303 RT log K. Now easily you can find out the value of equilibrium constant. Electropotential తెలిస్తే equilibrium constant you can find, or equilibrium constant తెలిస్తే electropotential you can find. అర్థమైందా అందరికి? ఎందుకు ఈరోజు సైలెంట్ గా ఉన్నారు? యూ హ్యావ్ టు ఆన్సర్. ఫస్ట్ క్లాస్ అని ఆలోచిస్తున్నారా ఎవరు స్టార్ట్ చేయాలని? లైక్ లాస్ట్ ఇయర్ ఐ వాంట్ యూ పీపుల్ టు బి వెరీ యాక్టివ్. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ డూ 2 క్వశ్చన్స్ ఫర్ యూ పీపుల్. మీరే ఇప్పుడు చెప్పాలి ఆన్సర్ నాకు. అర్థమైందా మీకు? ఆర్ యూ పీపుల్ ఏబుల్ టు సీ మై వీడియో? సో వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్? ఆన్సర్ చెప్పండి త్వరగా. ఎస్, క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ the EMF of the cell in which the following reaction takes place. Nickel going to nickel 2 plus and Ag plus going to Ag. రెండు రియాక్షన్, ఒక ఆక్సిడేషన్ ఒక రిడక్షన్ జరుగుతుంది. అండ్ ఈ నాట్ సెల్ వాల్యూ ఇచ్చారు. హౌ టు డూ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్ ది ఆన్సర్? త్వరగా ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తున్నారు చూద్దాం. క్విక్లీ క్యాల్కులేట్ అండ్ టెల్ మీ. ఐ విల్ గివ్ యూ 2 minutes. క్విక్లీ సమ్వన్ క్యాల్కులేట్. ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా? E cell is equal to E naught cell minus 0.059 by 10 log of product by reactant, which is Ni2 plus by Ag plus. కానీ Ag plus అని మాత్రం రాస్తే చాలా. ఇక్కడ ఏముంది? ఏ నంబర్ ఉంది ఇక్కడ? 2Ag plus ఉంది. దాన్ని ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాము? ఆన్ ద పవర్. We include it as the power. So Ag plus the whole square. ఈ Ni2 plus Ag plus కి ఏంటి వాల్యూ? ఇక్కడ ఇచ్చారు చూడండి. Ni2 plus is 0.16, Ag plus is 0.002. Now quickly substitute. E cell is equal to 1.05, ఎందుకంటే క్వశ్చన్ లో ఇచ్చారు, minus 0.059 by 2. Nickel to nickel 2 plus 2 electrons log of 0.16 divided by 0.002 whole square. త్వరగా ఎవరు చెప్తారు ఆన్సర్? నేను చూస్తాను. క్విక్లీ సమ్మన్ టెల్ మీ ది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. 2 decimal places నాకు కావాలి. సమ్మన్ క్విక్లీ టెల్ మీ ది ఆన్సర్. ఎవరు చెప్తారు చూద్దాం, త్వరగా చెప్పండి. సమ్మన్ క్విక్లీ టెల్ మీ ది ఆన్సర్. సమ్మన్ క్విక్లీ టెల్. డైరెక్ట్ క్యాల్కులేషన్. ఫాస్ట్ గా ఎవరు చెప్తారు చూద్దాం. గంటయాడ, అమలాపురం, శ్రీకాకుళం, కావూర్, మంత్రాలయం, నందవనం, తెనుమూర్. ఉన్నారా? మీరందరూ ఏం చేస్తున్నారు? ఉన్నారా ఇక్కడ? లేరా? అనంతపురం, Tour, Kakinada. Quick, someone tell me the answer. What is the final answer?
Now my screen is visible. Now quickly tell me. What is the final answer? Final answer E cell is equal to minus 0.91 volts. Okay, minus 0.91 volts. Now let us look at one more question. Yes, let us move this question to here. Okay. ఇప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? పెద్ద రియాక్షన్ ఇచ్చారు. ఈ నాట్ సెల్ ఇచ్చారు. ఏం అడుగుతున్నారు? గిబ్స్ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. Gibbs energy and equilibrium constant. Quickly tell me. Gibbs energy and equilibrium constant. త్వరగా చెప్పండి ఎలా క్యాల్కులేట్ చేయాలి? Delta G naught is equal to minus NF E naught cell. E naught cell already ఇచ్చారు. So how many electrons are involved? First you tell me that. 2 Fe3 plus going to 2 Fe plus అంటే ఎంత ఎలక్ట్రాన్స్? ఒక Fe3 plus 2 ఒక Fe2 plus అంటే ఒక ఎలక్ట్రాన్ డిఫరెన్స్. రెండు Fe3 plus going to రెండు Fe2 plus అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 electrons. So it's minus 2 into 96,500 into 0.236. Quickly, someone tell me the answer. Someone quickly tell me. Basic calculation ఎవరు చెప్తారు నాకు? త్వరగా చెప్పండి. Is minus 45.5 kilojoules per mole. Total గా ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్ ఆన్సర్ 45,548 అని వస్తుంది. బట్ దట్ ఈస్ జూల్స్ పర్ మోల్. Just divide by 1000 to get in kilojoules per mole. So now you got delta G. Now if you substitute that equal to minus RT ln K is equal to minus 2.303 into 8.314 into 198 Kelvin into log of K is equal to minus 45.5. You can take it in joules itself. Yes, you can take it in joules itself. 45,548. Find the answer and you will get anti-log telescope. You will get K value, which is equilibrium constant value. అర్థమైందా? Okay. I think you people are done with the class today. We will go for Kahoot quiz. Kahoot quiz join అవుతారా మీరందరం? Will you all join Kahoot quiz? Yes or no? Kahoot quiz join అవుతారా? Join అవరా? Quickly tell me. You want Kahoot quiz or not? Chat box లో కొట్టండి. All of you go to kahoot.it. Kahoot.it. జాయిన్ చేయండి. kahoot.it నేను లింక్ పెట్టాను చూడండి చాట్ బాక్స్ లో. త్వరగా జాయిన్ అవ్వండి. Kahoot.it. Please join kahoot.it, all of you. Go to the link.
all gone into kahoot.it? Okay. All of you put this pin and join me. School పేరు కొట్టండి. ఈ పిన్ కొట్టండి. ఇక్కడ ఒక నంబర్ వచ్చింది చూడండి. 766849. Please join with your school name. Kahoot.it 766849. త్వరగా జాయిన్ అవ్వండి. Quick, all of you join. Join the quiz. Very good, Shantipuram. Other schools, quickly join. Join other schools also. Very good. Now you people are active. Chat box ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? Very good. I wait for 2 more minutes. All of you join. 766849. Just kahoot.it లింక్ పెట్టారు చూడండి చాట్ బాక్స్ లో. దాన్ని క్లిక్ చేసి యూ జస్ట్ హ్యావ్ టు పుట్ దిస్ నంబర్ 766849 అన్న నంబర్ కొట్టాలి అంతే. బాక్స్ లో ఉన్న లింక్ కొట్టండి అండ్ 766849 ఈ లింక్ కొట్టండి అంతే. ఈ నంబర్ కొట్టండి. Good. Lot of schools have joined. Quick, 1 more minute and we'll start. Exactly at 4:40 we'll start. Others quickly join. Suppose join అవ్వట్లేదంటే పర్లేదు. You can give the answer in the chat box. Kahoot.it website chat box లో ఉన్న లింక్ కొట్టండి అండ్ ఈ నంబర్ కొట్టండి 766849. I will start. Shall we quickly start? Okay. We are starting the quiz now. Electrochemistry first quiz. Calculate the potential of ion electrode in which concentration of Fe2 plus is 0.01. ఇది ఒక half cell reaction. This is a half cell reaction. So ఆలోచించి క్యాల్కులేట్ చేసి పెట్టండి. This is a half cell reaction. Yes. Try all of you. You can all try. Chat box లో ఆన్సర్ కొట్టండి if you are able to calculate. Yes. 40 more seconds, quick. Sorry, 30 more seconds. Five, 4, 3, 2, and 1. Yes, 7 people have given the correct answers. Very good. Let's see the scoreboard. Yes, who's on top? Very good. This is the scoreboard for now. Anyone can come first, anyone can go last now.
ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. కమ్ ఆన్, ఆల్ ది అదర్స్ ఆల్సో ట్రై. An electrochemical cell behaves like an electrolytic cell. When? When does an electrochemical cell behave like an electrolytic cell? కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. Just 20 more seconds, quickly tell me. Electrochemical cell behaves like an electrolytic cell when? Which option? 4, 3, 2, 1. Okay. E cell lesser than E external. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి? ఆల్రెడీ బ్యాటరీస్ ఉన్నప్పుడు అది ఎలక్ట్రాలిటిక్ సెల్ లాగా బిహేవ్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ లో అంత ఉండకూడదు పొటెన్షియల్. అప్పుడు మాత్రమే ఇట్ వుడ్ బిహేవ్ లైక్ అండ్ ఎలక్ట్రాలిటిక్ సెల్. ఓకే, ఇప్పుడు ఈ రియాక్షన్ చూడండి. జింక్ ప్లస్ 2 Ag ప్లస్ గోస్ టు జింక్ 2 ప్లస్ ప్లస్ 2 Ag. కరెక్ట్ సెల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ద కరెక్ట్ సెల్ రిప్రజెంటేషన్. More seconds only, quick. Remember, left side is anode, right side is cathode. Beautiful, almost all of you got it right. Just remember, stoichiometric coefficient include చేయకూడదు. And left side లో ఆక్సిడేషన్ ఉండాలి, right side లో రిడక్షన్ ఉండాలి, అంతే. వావ్, ఒక క్వశ్చన్ లో స్కోర్స్ అన్ని మారిపోయాయి. Yes, you are able to see the scoreboard. Penumore is on top, then Shapri, then VSK. Still anybody can get it. Okay, let's see. Fourth question, still 3 more questions. If the standard potential of an electrode is greater than 0, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ పాజిటివ్ గా ఉంటే, నేను ఆల్రెడీ చెప్పాను ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ హైయర్ గా ఉంటే ఎలా ఉంటుంది, లోవర్ గా ఉంటే ఎలా ఉంటుందని. ఫైవ్ మోర్ సెకండ్స్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ హైయర్ గా ఉంటే ఏం అవుతుంది? రిడక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ హైయర్ గా ఉంటే, రిడక్షన్ పొటెన్షియల్ హైయర్ గా ఉంటే రిడక్షన్ జరుగుతుంది. సో రెడ్యూస్డ్ ఫార్మ్ ఇస్ మోర్ స్టేబుల్. బ్యూటిఫుల్. ఓకే, అగైన్ స్కోర్ బోర్డ్ ఇస్ జంబుల్డ్. చూసారా? వెరీ గుడ్. 2 more questions. లెట్స్ సీ ఎలా జరుగుతుందని చూద్దాం. బ్యూటిఫుల్. స్పాంటేనియస్ రియాక్షన్ ఎలా ఉండాలి? ఒక రియాక్షన్ స్పాంటేనియస్ గా ఉండాలంటే డెల్టా జీ ఎలా ఉండాలి, ఈ నాట్ సెల్ ఎలా ఉండాలి? ఒక డెల్టా జీకి తెలిస్తే ఈ నాట్ సెల్ కి ఈజీగా మీరు చెప్పొచ్చు, ఎందుకంటే డెల్టా జీ మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్. కరెక్ట్ కదా? ఈ నాట్ కి తెలిస్తే డెల్టా జీకి చెప్పొచ్చు, డెల్టా జీకి తెలిస్తే ఈ నాట్ కి చెప్పొచ్చు. 5, 4, 3, 2, 1. Beautiful. Most of you got it right. Delta G has to be negative for a spontaneous reaction. ఇది నెగటివ్ గా ఉండాలంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్. సో ఈ నాట్ సెల్ పాజిటివ్ గా ఉండాలి. బ్యూటిఫుల్. స్కోర్ బోర్డ్ మళ్ళీ జంప్ అయింది. లాస్ట్ క్వశ్చన్ యూ పీపుల్ హ్యావ్. ఆల్ ఆఫ్ యూ ట్రై టు ఆన్సర్ యువర్ బెస్ట్. ఆన్సర్ చేస్తే ఈజీగా మీకు స్కోర్ బోర్డ్ మళ్ళీ షఫల్ అవుతుంది. This is a completely non-equation based question. Not non-equation, delta G based question. First E naught cell you have to find. Tarvata minus NF E naught cell lo substitute cheyali. 1.5 minutes ఇచ్చాను నేను. త్వరగా క్యాల్కులేట్ చేయండి చూద్దాం. Calculate. Very easy. First you find out which is oxidized, which is reduced. So you find out which is cathode, which is anode. Reduced అవుతుందంటే అది cathode. Remember that. Quick, 45 seconds more. 5 seconds more.
Now 30 seconds more. Quick, all of you. Yes, come on. Now you find out which is cathode, which is anode. You can see from the equation, zinc going to zinc 2 plus, the oxidation or reduction. Cathode ante reduction, anode ante oxidation. So you find E cathode minus E anode, then substitute in minus NF E naught. 5, 4, 3, 2, 1. Very good. Again, majority got the correct answer. ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్ పెట్టాను నేను, which is the unit. యూనిట్స్ చూసారా? ఒకటి కిలో జూల్స్ పర్ మోల్, ఇంకొకటి జూల్స్ పర్ మోల్. కిలో జూల్సా అంటే విచ్ వన్? ఇట్స్ కిలో జూల్స్. సో నేను ఒక ట్విస్ట్ పెట్టాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ మోస్ట్ ఆఫ్ యూ గాట్ ఇట్ రైట్, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, నా హూస్ ఇన్ థర్డ్ ప్లేస్? వండర్ఫుల్. Penmore is in the third place. హాయ్ భార్గవ్ అంటే ఏ స్కూలు? దే ఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్. Who is the limelight? First place, Chapri. Wonderful. Beautiful, guys. Beautiful. Very good. Karthik sir, can you please stop the screen share, sir? ఓకే, హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు క్లాస్ అటెండ్ చేయడానికి. ఈ రోజు ఎలక్ట్రోకెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే నేను చూపించాను, ఎందుకంటే 45 minutes మాత్రమే ఉంది. సో ఏ ఎగ్జామ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ ఆర్ నీట్ ఆర్ జేఈ, మాక్సిమం టెస్ట్ చేస్తున్న టాపిక్ నర్న్స్ట్ ఈక్వేషన్. నర్న్స్ట్ ఈక్వేషన్, డిపెండెన్స్ ఆన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇది లేదంటే దే విల్ డిస్కస్ అబౌట్ బ్యాటరీస్. సో ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ, అవి అన్ని నేర్పిస్తాం. సో అందుకే నేను ఒక టాపిక్ తీసుకున్నాను. థియరీ పార్ట్ మీరు ఎనీవే చదువుకుంటారు నాకు తెలుసు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద న్యూమెరికల్ పార్ట్. సో దట్స్ వై ఐ హావ్ కవర్డ్ ద న్యూమెరికల్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ టుడే. నెక్స్ట్ వీక్ మనకి ఏముంది, నీట్ జేఈ కోచింగ్ పెట్టారు. సో దార్ వి విల్ లెర్న్ మోర్ అబౌట్ ద నీట్ అండ్ జేఈ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. Questions చూద్దాం, past paper questions చూద్దాం. I'll give you an outline of how exam will be. Okay, so don't worry, we will do it. Thank you so much for attending the session. Thank you to all the teachers from your side who are supporting. Thanks for all the students and teachers. Thank you. Yes, sir, we can close the session. Sir, if you have any doubts, please ask me in the chat box. If not, thank you.